మీడియా వాళ్ళందరికీ మిట్ట మధ్యాహ్నం ఇలా ఎండలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ రియాలిటీ షోకి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ స్వాగతం. హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ షో గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వాలి అని అంటే, ప్రేమ అంటేనే ఒక పరీక్ష, అలాంటి ప్రేమకే ఒక పరీక్ష పెడుతూ ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, 10 వీక్స్, 1 లగ్జరీ మ్యాన్షన్, 1 లవ్ మ్యాన్షన్, తెలుగులోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోతో జియో హాట్స్టార్ అండ్ స్టార్ మా మీ ముందుకు రాబోతుంది. అందులో ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో అండ్ వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ జ్యూరీ. ఆర్ హిట్ మెషిన్ ఒక పక్క సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తూ ఆయన సినిమాల్లో మెయిన్గా ఫ్యామిలీ అండ్ ఎమోషన్ని హైలైట్ చేస్తూ సూపర్ హిట్ మూవీస్ని మనకు అందిస్తున్న మన అనిల్ రావిపూడి గారు. ఆర్ బ్యూటిఫుల్ రాధమ్మ ఒకప్పుడనే కాదు, ఇప్పుడు కూడా ఒక ఊపి కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకొని తన పర్సనల్ లైఫ్కి, మ్యారేజ్కి ప్రయారిటీ ఇచ్చి కొన్నాళ్ళు కెరియర్ని పక్కన పెట్టి సినిమాలకి దూరంగా ఉండి ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మీకు తెలుసు. అండ్ వీ హ్యావ్ అందం, అభినయం కలిపితే లయ గారు. అలాంటి బ్యూటిఫుల్ లయ గారు సూపర్ డూపర్ హిట్ మూవీస్లో హీరోయిన్గా ఉండడంతో పాటు తన పర్సనల్ లైఫ్లో మ్యారేజ్ అనే చాలా యంగ్ ఏజ్లో మ్యారేజ్ చేసుకొని యుఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో మనం ముందుకొచ్చారు. సో హియర్ ఈజ్ అవర్ ఫెంటాస్టిక్ జ్యూరీ అండ్ ఐఎమ్ ద హోస్ట్ ఆఫ్ ద షో. అండ్ లైక్ ఐ సెడ్, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షోస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ అంటూ మీ ముందుకు రాబోతున్నాము వెరీ సూన్. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ ద షో. అండ్ ఎస్పెషలీ మీడియా వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక ప్రోమోని కట్ చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ద మీడియా. సో కెన్ వీ హ్యావ్ ద ప్రోమో ఆఫ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్? ఎస్, లెట్స్ బిగిన్ విత్ అవర్ హిట్ మెషిన్ అనిల్ గారు. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నేను స్క్రిప్ట్ రాసుకోవాలి, కొద్దిగా బిజీగా ఉన్నాను, వర్క్ చేసుకోవాలంటే మా రఘున్న వచ్చి ఒక అద్భుతమైన షో ఒకటి ఉంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మీరు జడ్జ్గా రావాలి, ఎందుకంటే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బాగా మంచి సినిమాలు తీశారు కాబట్టి ఈ షోలో మీరు ఉంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు షో ఐడియా బాగా నచ్చింది, నేను కాన్సెప్ట్ బాగుంది. సో వీళ్ళు అన్నట్టు ఒక టెక్నికల్ వర్డ్స్లో ఒక లవ్ మ్యాన్షన్, ఒక 10 సెలబ్రిటీ కపుల్స్, టెస్టింగ్ ఆఫ్ లవ్, ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక కాలనీకి వెళ్తే ఒక 10 ఇల్లు 15 ఇల్లు ఒక చోట ఉండే చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఈ కాలనీలో బెస్ట్ కపుల్ ఎవరంటే ఎవరో ఒకరు చెప్తారు, మన వీధి చివరన సుబ్బారావు గారునో లేకపోతే ఇంకో వీధిలో ఇంకొక పలానా ఇంట్లో ఉన్న వాళ్ళను అని. సో సింపుల్, అలాంటి ఒక 10 జంటల్ని ఒక లవ్ మ్యాన్షన్ అనే ఒక కాలనీ లాగా ఒక హౌస్లో పెడితే వాళ్ళలో ఎవరు బెస్ట్ కపుల్ అనేది ఒక రియాలిటీ షో రూపంలో వాళ్ళని తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా అందరికీ చెప్పాం. అండ్ ఏ కపుల్లో కూడా ప్రేమ ఎంత ఉందో కొలచడం అనేది ఎవరి వల్ల కాదు. సో ఉన్న ప్రేమని కంపేర్ చేయడం కూడా కాదు, ఉన్న అన్ని కపుల్స్లో ఎవరు కాంపిటీషన్లో ముందుకెళ్తారనేదే షో. సో దీంట్లో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ చాలా అద్భుతంగా లోపల ఎంటర్ అయ్యి, సో మీరు చూసిన ప్రోమో చూశారు, చాలా అద్భుతంగా జరుగుతుంది షో. సో దీంట్లో ఒక జడ్జిగా వచ్చి సో ఆ కపుల్స్ మధ్య ఉన్న బాండింగ్స్ని, ఎమోషన్స్ని చూస్తే నేను నేను చాలా ప్రాక్టికల్గా జ్యువెల్గా ఉండే పర్సన్ని. సో ఈ ఎమోషన్స్ డ్రామా అన్నప్పుడు కొద్దిగా నేనే ఏంటిది కొద్దిగా ఓవర్గా ఉంటుందని ఫీల్ అవుతాను. బట్ వన్స్ ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్తున్నా కూడా తెలియకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. సో అలాంటి 10 స్టోరీస్, 10 కపుల్ స్టోరీస్ ఉన్నాయి మ్యాన్షన్లో. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వింటున్నప్పుడు మనకు తోచిన సలహాలు మనం ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్స్పైరింగ్ థింగ్స్ ఉంటే మనం తీసుకోవటం. సో ఇలా చక్కగా వెళ్తుంది. అండ్ హ్యాపీ టు బీ ఇన్ దిస్ షో. అండ్ శ్రీముఖి హోస్ట్ చేస్తుంది చక్కగా. అండ్ మేమంటే వీకెండ్ వచ్చి జడ్జ్ చేసి వెళ్తాం. పాపం శ్రీముఖి ఎవ్రీడే పార్టిసిపెంట్స్తో ఉంటూ
సో వాళ్ళతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది, లోపల జరిగే ఛాలెంజెస్ కానీ ఏమన్నా కానీ. చాలా కొత్తగా ఉంది షో ఐడియా కూడా. ఇలాంటి షోలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో పాటు ఈ జడ్జిలుగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్క నుండి కొన్ని చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ జీవితంలో ఎలాంటి మూమెంట్స్లో ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలకి, చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటలకి డ్యాన్స్లు వేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం, జడ్జిగా ఉండటం చాలా చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. థ్యాంక్ యూ రాధా గారు అండ్ బీయింగ్ విత్ యూ. అండ్ అలాగే ఇంకొక జడ్జ్ మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో బట్ అందుట్లో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా డీల్ చేస్తాం అనే ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, మీతో కూడా ఈ షోలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ. రాధమ్మా. నా బిజీ లైఫ్ నుంచి అమ్మ నాన్న పెళ్ళి టైం అయింది, పెళ్ళి చేసుకున్నారు, మెంటలీ ప్రిపేర్. పెళ్ళి అయిందంటే మీకు తెలుసు 80s ఎలా ఉంటాయని. పెళ్ళి అయిందంటే ఫ్యామిలీ, పిల్లలు. సో మూవీని మర్చిపోవడం లేదంటే ఇష్టం లేదు అలాంటి ఏమీ కాదు, బట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అర్థం అయింది, ఓ మై గాడ్ ఎందుకు అలా ఉండాలని అర్థమైంది నాకు. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా, నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పెళ్ళి అయిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 34 years. కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏమావండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పేయర్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్లు బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్లు నెగటివ్ అవుతుంది. అది నేను నా పిల్లల్లాగా వాళ్ళతో చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 పేయర్స్ వాళ్ళ దగ్గరలో ఏ ఫైర్ ఎలా ఉందంటే, మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దానితో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ దిస్ షో. ఈవెన్ అనిల్ గారు అయినా సరే, నేను ఎప్పుడు డాన్సు అది ఇది గురించి మాట్లాడుతుంటే ఇట్ వాస్ ఫన్. అండ్ శ్రీముఖి మై డార్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, షీ ఈస్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద షో. అండ్ ఐ మెట్ హర్. యాక్చువల్లీ తను ఒకసారి పెళ్ళి అయి ఫస్ట్ టైం US వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాను. కానీ ఇప్పుడు ఇలాగ ఓరో మ్యారీడ్ కపుల్ మంచి ఒక సెంటీ అండ్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ షోలో కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మూమెంట్స్ అయినా సరే, అడ్వైస్ అని చెప్పను, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. హ్యాపీ మ్యారీడ్ అని ఏమీ లేదు. మ్యారేజ్ని హ్యాపీ చేసుకోవడం అది మన దగ్గర ఉంది. అది ఈ షోలో ఒక్కొక్క స్టేజ్లో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. వాళ్ళకు కొద్దిగా అడ్వైస్ లాగా కాదు, ప్రేమగా చెప్తున్నాను. ఐఎమ్ టోటలీ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక రియాలిటీ షోలో ఒక జడ్జ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఇయర్స్ అనుకుంటాను. మై కిడ్స్ చాలా చిన్నప్పుడు, ఐ థింక్ ద లాస్ట్ థింగ్ ఐ డిడ్. సో మా టీవీ వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్ ఇస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ లివిన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్, ఇవి ఏమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒకే లవ్
అనే జర్నీని చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము లైఫ్లో అంటే బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐ అంటే ఎస్పెషలీ యుఎస్లో మాకు ఎవ్రీడే పరుగు. దెర్ ఇస్ నో వే ఒక స్టాప్ తీసుకొని, ఒక బ్రేక్ తీసుకొని, అరే ఇవాళ ఏం చేసామని మాట్లాడుకునే టైం కూడా దొరకదు. సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి బిజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో ఒకసారి ఆగి ఎక్కడున్నాం మనం ఎలా ఉన్నాము, దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్. అంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని హౌ డూ యూ డిజైన్, హౌ డూ యూ మేక్ ఇట్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ డిజైనింగ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ క్యూట్ మూమెంట్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని, అంటే మీకు లవ్ ఉంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ టేక్ ఓవర్. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కపుల్స్, ఇలా అన్నీ టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా. అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ లైక్ అనిల్ రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ వాచింగ్, అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. అలాగే సీనియర్ యాక్ట్రెస్ రాధా గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. మ్యామ్, మీరు చెప్పే చాలా విషయాలు ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ అంటే పార్టిసిపెంట్స్ మా అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ లవ్లీ హోస్ట్ శ్రీముఖి, షీఈస్ సో స్వీట్ అండ్ స్మైలింగ్. ఎంతసేపు అయినా సరే అదే స్మైల్, పొద్దున్న ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా దట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ అండ్ స్మైల్ షీ హ్యాస్. అది వండర్ఫుల్ అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంత ముందుకు వెళ్తున్న కొద్దీ ఐ లెట్ యు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ షోస్లో షైన్ అవుతున్నారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏమన్నా కొంచెం కాంట్రవర్సీస్ అవుతుందనే ఒకటి కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటేనే. మీకేమనిపిస్తుందండి? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావిపూడి ఆ కాంట్రవర్సీలో ఉండడు, అది తెలుసుగా మీకు. సో ఇట్స్ లైక్ చాలా, అంటే మీరు చూసింది ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకోవడం, ఇట్స్ ఎ ఫార్మెట్ ఆఫ్ ద షో. సో కాబట్టి అది పెద్ద సీరియస్గా ఇదేం లేదు. సో దాన్ని హౌ జడ్జెస్గా మేము దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాం, ఎలా అడ్రస్ చేస్తాం అనేది సో ఎవ్రీ వీకెండ్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన పని అదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 10 జంటలు వెళ్ళి ఒక కాలనీలో ఒక మ్యాన్షన్లో ఉంటే ఆబ్వియస్గా పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో గొడవలు వస్తాయిగా, రాకుండా ఎలా ఉంటాయి. సో షోలోనే ఆ మ్యాజిక్ ఉంది. కాబట్టి అవి కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు కపుల్స్గా. సో ఆ పక్కింటి వాళ్ళ మీద వీళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయటం, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పడం, సో చాలా సరదాగా ఉంటుంది. సో చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. జంటలుగా వెళ్ళిన వాళ్ళు జంటలుగానే బయటకు వస్తారనుకుంటున్నారు? 200% ఇంకా చాలా. నేను ఫస్ట్ ఇదే డౌట్ అడిగా, ఎవరిని, రగన్ అడిగా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని లోపలికి పంపుతున్నారు. సో వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అంటే, లోపలికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ వాళ్ళ మధ్య ప్రేమని బలం చేసేలాగా ఉంది, కానీ వాళ్ళ మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసేలా లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ నాకు తెలిసి ఇంకా స్ట్రాంగ్ అయి బయటకు వస్తారు, ఇంకా బెటర్ అయి బయటకు వస్తారు. సో అనిల్ గారు, ఎన్ని డేస్ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఈ షో? సో 10 వీక్స్ అండి. ఇట్స్ షో 10 వీక్స్. సో అంటే జనరల్గా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి ఒక కపుల్ని అంటూ ఉంటారు. అసలు కపుల్ అంటే ఇక్కడ ఏమి చూస్తే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఉంది. ఎందుకు మ్యాడ్ అని కంప్లీట్గా పెట్టారు? అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు చాలా సమతూలంగా ఉన్నట్టు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు పిచ్చిగా
అంటే ఎనీ ఎక్స్టెంట్. సో క్రేజీ. సో ఎంత దూరమైన ఆ కపుల్ మధ్య లవ్ ఎంత ఎక్స్టెంట్ అయినా ఉండగలరు అన్న దానికి మన స్టార్ మా వాళ్ళు ఆలోచించి ఆ పేరు పెట్టారు. అంటే రియల్గా కపుల్ అనే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్లో ఏముండాలి? హ్యాపీనెస్ ఉండాలి. సో అనిల్ గారు, ఇందులో రిలేషన్లో కాంపిటీషన్ తర్వాత చాలా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్ చాలా ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందా? సో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఉంటుందండి. అండ్ వాళ్ళ మధ్య ఛాలెంజెస్ కూడా కంపాటబిలిటీ, కోఆర్డినేషన్, సో అండర్స్టాండింగ్. ఒక గేమ్ ఛాలెంజ్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది. ఎవ్రీ ఛాలెంజ్ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కంపాటబిలిటీ మీద ఉంటుంది. అంటే వీళ్ళకి తెలిసిన విషయాన్ని వాళ్ళు గెస్ చేయకపోవటం, వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళ మీద ఒక ట్రస్ట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఎవ్రీ ఛాలెంజ్ చాలా డిజైన్డ్గా పెడుతున్నారు. సో ద కపుల్ మధ్య ఉన్న బాండింగ్ని ఎంతవరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనేది తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వన్ కపుల్ ఆ జర్నీలో. అంటే ఎలిమినేషన్ అంటే మేము ఇందాక చెప్పినట్టు వాళ్ళు కపుల్గా ఏదో వీక్ అని కాదు. సో ఉన్న 10 కపుల్స్లో బెటర్ కపుల్స్ అందరూ. సో ఆ బెస్ట్ కపుల్స్ ముందుకెళ్తూ ఉంటారు, అంతకు మించి ఏమీ లేదు. సో ఆ 1 వీక్లో కూడా ఎవ్రీ కపుల్ బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకొని బయటకు వస్తారు. ఎంతో రకంగా వాళ్ళ మధ్య ఉన్న జర్నీ బలపడుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి మైనస్ కాదు. అంటే ఇది మెంటల్గా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కదా సార్, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. మరి కౌన్సిలింగ్ అలా